మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు ఎలా చేయాలో. మష్రూమ్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం లోపల బ్లాక్గా ఉంటుంది. ఎవరైనా ఇది బ్లాక్గా ఉందని పారేయొద్దండి, ఇది ఉండేది అంతేనండి. ఇవి నేచురల్ కాదు, ఇవి పండిస్తారు. వీటికి కూడా ఒక ఫామ్ ఉంటుంది చూడండి. ఇవి ఫ్రై చేస్తాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాం. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కొంచెం బాగా మగ్గాక అవి మష్రూమ్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు మష్రూమ్స్ వేద్దాం. మష్రూమ్స్ బాగా మగ్గాలండి. ఇవి చికెన్ లాగా దీనిలోంచి వాటర్ బయట వస్తుంది. అవి వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి. చూడండి, లేదు చూడండి, దీంట్లోంచి వాటర్ బయటికి ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి వాటర్ ఎంత బాగా వచ్చేసిందో. చూడండి వాటర్ అంతా, ఈ వాటర్ బాగా బాయిల్ అయిపోవాలండి. అయిపోతే మష్రూమ్స్ బాగా ఉడుకుతాయి. ఆయిల్ అంతా బాయిల్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గనిచ్చాక చూడండి ఆయిల్ అంతా వెళ్ళిపోయి, వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. చూడండి మష్రూమ్ బాగా కుక్ అయ్యాయి. వేసుకోవాలండి. ఈ మష్రూమ్స్లో చాలా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది వారానికి అట్లా తీసుకోకూడదు, 1 మంత్కి ఒక్కసారే తీసుకోవాలి. బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వచ్చి మిరప్పొడి కొంచెం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం టేస్ట్ కోసం. మష్రూమ్ ఫ్రై రెడీ అండి. మీరు ఇంట్లో ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్ ఫ్రై రెడీ అండి.